శుభోదయం పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? పిల్లలు, గత తరగతిలో మనము 1వ పాఠం ఆంధ్ర వైభవం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం తరగతిలో 2వ పాఠంలో చదవండి, ఆలోచించి చెప్పండి గురించి కూడా తెలుసుకున్నాము. ఈరోజు మనము మాతృభూమి పాఠంలో అవగాహన ప్రతిస్పందన గురించి తెలుసుకుందాం. సరేనా పిల్లలు? మరి ఈ అవగాహన ప్రతిస్పందన గురించి పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయడం గురించి తెలుసుకునే ముందు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చెప్పగలుగుతారా పిల్లలు? 2వ పాఠం పేరు ఏమిటి? మాతృభూమి. మాతృభూమి పాఠంలో పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి చెప్పగలరా పిల్లలు? చాలా చక్కగా చెప్పావమ్మా లహరి. కథానిక. పాఠం యొక్క ఇతివృత్తం ఏంటి? దేశభక్తి, కుటుంబ విలువలు. బాగా అర్థమైంది. అయితే పాఠాన్ని ఎవరు రచించారు? రచయిత్రి పేరు చెప్పగలరా? చెప్పమ్మా నువ్వు సాత్విక. పవని నిర్మల ప్రభావతి గారు. ఓకే, మనం ఇప్పుడు ఈరోజు మనము అవగాహన ప్రతిస్పందనలో భాగంగా పేరాను చదివి 4 ప్రశ్నలు రాయడం గురించి తెలుసుకుందాం. సరేనా పిల్లలు? అందరూ పాఠ్యపుస్తకాన్ని తెరవండి. పాఠ్యపుస్తకంలో పేజ్ నెంబర్ 21. క్రింది పేరాను చదవండి, 4 ప్రశ్నలు తయారు చేయండి. చూడండి, పేరాను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ పేరాను అర్థం చేసుకొని మీరు ఆ ప్రశ్నలు రాయడం గురించి నేర్చుకుని రాయగలగాలి. సరేనా పిల్లలు? భారతదేశ సైన్యాధికారిగా, భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన సైనిక వీరుడు బిపిన్ రావత్. ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్. ఇతను 1958 మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పౌరీ జిల్లాలోని జన్మించారు. రావత్ భార్య పేరు మధులికా రావత్. ఈయన సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాల, అదేవిధంగా కటక్ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువు పూర్తి చేశారు. సైన్యంలో ప్రవేశించిన రావత్ 2nd లెఫ్టినెంట్ హోదా నుంచి జనరల్ సిడిఎస్ హోదా వరకు ఎదిగారు. సైన్యాధిపతి హోదాలో పనిచేస్తున్నప్పుడు దేశ రక్షణ కొరకు అనేక సమస్యలను ఎదిరించడానికి అనేక సంస్కరణలను చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాలను ప్రవేశపెట్టారు. ఈయన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పథకం, ఉత్తమ యుద్ధ సేవా పథకం మొదలైన వాటితో పాటు 2021వ సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది. రావత్ 2021వ సంవత్సరంలో డిసెంబర్ 8వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. మీరు కూడా అదేవిధంగా చదవడానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మీకు బిపిన్ రావత్ గురించి కొన్ని విషయాలు చెప్తాను. బిపిన్ రావత్ గారు ఒక గొప్ప యుద్ధవీరుడు. యోధుడు కడుపున యోధుడే పుడతాడు అనే నానుడి నుంచి బిపిన్ రావత్ గారు కూడా అచ్చం వాళ్ళ నాన్నలాగే సైన్యంలో చేరి దేశ రక్షణ గురించి ఎంతో పాటుపడినటువంటి గొప్ప వీరుడు. ఈయన పూర్తి పేరు లక్ష్మణ్ సింగ్ రావత్. వీళ్ళ భార్య గారి పేరు మధులికా రావత్. ఈ బిపిన్ రావత్ గారు 1958వ సంవత్సరం మార్చి 16వ తేదీన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పౌరీ జిల్లాలో జన్మించారు. ఈయన మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసి ఎంతో పేరు ప్రఖ్యాతులను సాధించినటువంటి గొప్ప వీరుడు. ఈయన భారతదేశంలో జరిగినటువంటి ఎన్నో సమస్యలను, దేశ సమస్యల గురించి ఈయన క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా ఒక్క చేతి తాటిపై లాగినట్టుగా ఈయన తన సంస్కరణలను, కొత్త సీమాంతర ఉగ్రవాద విధానాన్ని కూడా
ఎదుర్కొనేందుకు కఠిన చర్యలు తీసుకుని ఈయన కొత్త కొత్త విధానాలను ప్రవేశపెట్టారు బిపిన్ రావత్ గారు. మన భారతదేశానికి చైనాకి మధ్యనటువంటి జరిగిన దేశ రక్షణ సమస్యలు ఎదురైనప్పుడు ఈయన తన యొక్క తెలివిని ప్రతిభను ఉపయోగించి సునాయాసంగా ఆ సమస్యలను పరిష్కరించి మన భారత ప్రధాని అయినటువంటి మోడీ గారితో అభినందనలు తెలుపు చేసుకున్నారు. అటువంటి గొప్ప వీరుడు మహానుభావుడు బిపిన్ రావత్ గారు. అయితే మీరు ఈ యొక్క పేరాను చదివారు కదా, విన్నారు కదా, ఒక 4 ప్రశ్నలను రాయడానికి ప్రయత్నం చేయండి. సరేనా పిల్లలు? ధన్యవాదములు.